వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు భూపాలపల్లి మీదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఒకరు మాత్రం తెలంగాణకు చెందిన వారు కాగా ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ కి చెందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇవాళ మొత్తం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో PLGA బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలు బంగారంతో లొంగిపోయి జనజీవన శ్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 36 తుపాకులు, 5 AK-47లు, 4 SLRలు, 1007 తూటాలతో పోలీసుల ముందు మావోలు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజ్ కింద 1.93 కోట్లను అందజేస్తున్నామని, సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య కార్డులు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన వారు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండేవారని ఇప్పుడు ఇద్దరే ఉన్నారన్నారు. రాష్ట్ర కమిటీలో తెలంగాణ వాళ్ళు 24 మంది ఉండేవారని ఇప్పుడు ఇద్దరే మిగిలారని ప్రకటించారు. లొంగిపోయిన వాళ్ళకి కూడా పిలుపునిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. PLGA బెటాలియన్ కమాండర్ DKS ZSC సభ్యుడు సోడిమల్ల ఎలియాస్ కేశల్, JMMWC డివిజన్ కమిటీ కార్యదర్శి చాపా నారాయణ అలియాస్ గజేందర్, BK ASR డివిజనల్ కమిటీ సభ్యుడు కర్తి సన్నుతో పాటు మిగిలిన వారు లొంగిపోయారు. ఏదేమైనా నక్సలిజం మొత్తానికి భారతదేశం పట్టిన పీడ పిరగడైపోతోంది. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.